చూడండి, సోషల్ మీడియాలో తెలంగాణ మినిస్టర్ అంటే పొన్నం ప్రభాకర్ బీసీ నాయకుడు, బీసీ మినిస్టర్ ఆయన మీద సోషల్ మీడియాలో ఒక రకంగా పోస్టులు పెడతా ఉన్నారు. ఏంటంటే పొన్నం ప్రభాకర్ దమ్ము ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయరా, పొన్నంగా నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి నీది, పంది మొగపోడా. ఇక చూడండి, ఇది జూమ్ పెట్టి చూపి, ఇది ఏంది ప్రవీణ్ ముదిరాజ్ అని చెప్పి ఇక పోస్ట్ చేసిండు. ఆయనకు పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే అని చెప్పి ఉన్నాయి, ఇక్కడ ఫోన్ కాల్తో సహా పెట్టిండు. మరి పొన్నం ప్రభాకర్ నువ్వు ఇలా అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నాయకునివి, ఒక రకంగా పొన్నం ప్రభాకర్ ఇంటికి కూడా వచ్చిండట. ఇక చూడండి, అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సాయి కిరణ్, ఇది కూడా చూపి జూమ్ పెట్టి, సాయి కిరణ్ రావు బీఆర్ఎస్. పొన్నం ప్రభాకర్ అన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు చిన్న రీట్వీట్ చేస్తేనే కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఒక రకంగా ఎక్స్లా ఎవరో ఒక పోస్ట్ పెడితే దాన్ని రీట్వీట్ చేస్తేనే వాళ్ళ మీద కేసులు చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. ఇవాళ జనసేన సైకోగాళ్ళు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రిని బలిస్తామని, వాస్తవానికి బలి ఎవరిని ఇస్తారండి? మన దగ్గర తెలంగాణలో పోషమ్మ జాతర చేసుకుంటాం, మైసమ్మకు పొట్టేలు ఎవరైతే గొర్రెపోతులను బలిస్తామో అట్లా నిన్ను బలిస్తావురా అని అన్నా కూడా రెచ్చిపోయినా ఎందుకు కేసులు పెట్టట్లేదని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అండ్ చాలామంది సోషల్ మీడియాలో పొన్నం ప్రభాకర్ మీద పోస్టులు పెడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడుతున్నందుకు పొన్నం ప్రభాకర్ ఆ నియోజకవర్గం నుంచి ఆ స్టూడియోలో మనకు ఒక వ్యక్తి అందుబాటులో ఉన్నట్టు నాకు తెలిసి అన్నారండి. ఏం పేరు మీ పేరు? భరత్ అన్న నా పేరు. భరత్. ఎట్లా చూడొచ్చు భరత్, మీరు కూడా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, ఎట్లా చూడొచ్చు ఒక మినిస్టర్ని పట్టుకొని ఈ రకంగా పోస్టులు పెడతా ఉన్నారు అంటే ఎటు దారి తీస్తా ఉన్నారు? అధికార పార్టీ కూడా కనీసం కేసులు పెట్టట్లేదు. అవును అన్న, ఒక మినిస్టర్ గారికే, మినిస్టర్ స్థాయిలో ఉన్న వారికే ఈరోజు వాళ్ళ వ్యవస్థను చూస్తే నాకు ఏమనిపిస్తా ఉందంటే సిగ్గుచేటుగా అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఒక మినిస్టర్ పొన్నం ప్రభాకర్ పైన జనసేన కానీ, ఆంధ్ర నుంచి వచ్చిన జనసేన పార్టీ కానీ, ఇతర పార్టీలు కానీ ఆయన మీద కౌంటర్లు ఎన్కౌంటర్లు ఇస్తా ఉన్నా కానీ కూడా మరి వీళ్ళ సీఎం ఎవరికి కొమ్ము కాస్తున్నాడు అనేది ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అంటే మీరు ఏ విధంగా చూసుకున్నారంటే దీన్ని, ఆయన గురువు టీడీపీలో బడాబాయి చోటాబాయి దోస్తాన్ లెక్క నడుస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ రానున్న రోజులలో తెలంగాణ మంత్రుల పైన కూడా దాడి చేస్తాడని నేను ముఖ్యంగా చెప్పగలుగుతున్నా. అప్పుడు వాళ్ళ సీఎం కూడా అప్పటికి కూడా స్పందించాడు. ఇది ఏం గవర్నమెంట్ అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అరే తెలంగాణ ఇలాకాలో వచ్చి మాట్లాడినాక కూడా మీరు స్పందించకపోతే అంటే మీ ప్రభుత్వం నిద్రపోతుందా? ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం చాద కాకపోతే పక్కకు జరగండి అండి. ఏంది నాకు అర్థం కాదు. అంటే కూడా కనీసం కేసులు పెట్టట్లేదు. మన తెలంగాణ యాసలోనే చెప్తున్నారు వాళ్ళు. బలిస్తామనంటే మనం పోషమ్మకు మైసమ్మకు దేవతలు చేస్తాం కదా. సీఎం చైర్ ను అవమానిస్తున్నావు, చాలా అవమానిస్తున్నట్టు వాళ్ళ ప్రకారం వాళ్ళ దోస్తాన్లన్నీ బయట. పొన్నం ప్రభాకర్ అనకేమో తెలియదు ఈయన ఉద్యమకారుడని, ఈయన చెప్పుకొని ఉద్యమకారుడని ఈయన తిరుగుతాడు. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళకి సంచులు మోసం ముచ్చట. రేవంత్ రెడ్డిది పరిచయం ఈ పొన్నంకి ఎట్లా తెలుస్తుంది అన్న? పొన్నం ప్రభాకర్ స్పందించినంత మాత్రాన రేవంత్ రెడ్డి స్పందించాడు. కానీ హోంశాఖ ఆయన దగ్గర ఉన్నది, విద్యాశాఖ ఆయన దగ్గర ఉన్నది, ఏ శాఖలు ఆయన దగ్గర వీళ్ళు మాత్రం అక్కడ నిజంగా వాస్తవానికి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ అని చెప్పుకొని తిరగడమే తప్ప వీళ్ళ దగ్గర ఏ వ్యవస్థ వీళ్ళ చేతుల్లో లేదు అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి స్పందించలేదు, దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. నాకు తెలిసి ఒక పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టిండు, ఏ మినిస్టర్లు పెట్టలేదు. పొన్నం ప్రభాకర్ ఉద్యమకారుడు కాబట్టి పెట్టాలని పెట్టిండు. ఎస్, తెలంగాణ మా అయ్య జాగీర్ అన్నాడు. ఎందుకంటే ఈ విషయంలో మనం పొన్నం ప్రభాకర్ గారిని మెచ్చుకోవచ్చు. ఏ విధంగా తెలంగాణ ఉద్యమంలో పేపర్ స్ప్రేక్ గురైండు. అంత 500 పైచీలకి ఎంపీ స్థానాలు ఉన్నప్పుడే తన మన కరీంనగర్ గలాన్ని, తెలంగాణ గలాన్ని విప్పి చూపెట్టిన వ్యక్తిగా మెచ్చుకోవచ్చు. కానీ అభివృద్ధి విషయానికి వస్తే మాత్రం నిద్రపోతున్నాడని నేను చెప్తున్నా. పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ నిద్రపోతున్నాడని నేను చెప్తా. మీకు రావాలంటే సైదాపూర్ లో ఎన్ని చూపెట్టాలి? నేను ఒక వార్డు మెంబర్ని సైదాపూర్ లో, నేను ఇండిపెండెంట్ వార్డు మెంబర్ని. నేను పొన్నం ప్రభాకర్ కోసం నేను హైదరాబాద్ లో నా జీవిత రీత్యా ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ నేను ఆయన కోసం వచ్చి ఇక్కడ సైదాపూర్ లో నేను వర్క్ చేసి క్యాంపెయిన్ చేసి ఆయన ఎమ్మెల్యే గెలిస్తే ఈ రోజు వరకు కుటుంబ పరిపాలన అని ఆయన కేసీఆర్ అంటాడు. కేసీఆర్ది కుటుంబ పరిపాలన కాదు, నీది కుటుంబ పరిపాలన. మన సైదాపూర్ మండలంలో ఎవరు తిరుగుతున్నారు? పొన్నం రోహిత్ తిరుగుతున్నాడు అన్న. పొన్నం రోహిత్ ఎవరు? ఈ మండల యంత్రాంగం మొత్తం పొన్నం రోహిత్ ఇనోవా కారు రాగానే ఆయన కొమ్ము కాస్తుంది వ్యవస్థ. ఆయన చెప్తే పని కావాలి, ఆయన చెప్పకపోతే పని కావద్దు. సామాన్యునికి
జరగట్లేదు. అది గుర్తుంచుకోండి పొన్నం ప్రభాకర్ అన్న గారు. ఏ మండలానికి నీ అన్నల కొడుకులు ఎవరెవరు ఉన్నారో చూసుకోండి. కుటుంబ పరిపాలనని విమర్శించే ముందు నీకు కాంగ్రెస్ పార్టీకి చెప్పండి, గట్టిగా దీర్ఘ సమాధానం చెప్పండి. కేసీఆర్ కుటుంబ పరిపాలన కాదు, కేటీఆర్ 5 సార్ల టికెట్ రిజర్వేషన్ ఉంటది తన కొడుకు అని. కేసీఆర్ తన కొడుకు అని కేటీఆర్ కి ఒక రిజర్వేషన్ ఉంటది. ఎందుకంటే టికెట్ ఇచ్చే విషయంలో టికెట్ ఈజీగా దొరుకుతుంది, సామాన్యుడు దొరకకపోవచ్చు. ఆ టికెట్ ఇస్తే 5 సార్ల ఎమ్మెల్యే అండి. రేపు పొద్దుగాల ఇంకోరు కూడా టికెట్ ఇస్తారు, గెలవకపోతే దాని పరిస్థితి ఏంది? సతీష్ బాబు కూడా టికెట్ ఇచ్చారు మన ఉడితల సతీష్ బాబుకు. నిజంగా ఓవరాల్ గా ఇప్పుడు గతంలో సతీష్ బాబు ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ తెలిసి కొత్తగా వచ్చి గెలిచిండు. అక్కడ నిజంగానే పొన్నం ప్రభాకర్ ఏమి అభివృద్ధి చేయలేవు, ఏం అభివృద్ధి లేదన్న, భజమానందం భజ గోవిందం ఈ విధంగా చెప్పుకోవచ్చు. అసలు విషయం ఏంది అని అంటే, వాళ్ళు వస్తే ప్రభుత్వం మినిస్టర్ అన్నా, నేనేమంటున్నా మినిస్టర్ కే ఇక్కడ సెక్యూరిటీ లేదు. ఆంధ్ర పాలకుడు వచ్చి అంటే వాళ్ళ సీఎం స్పందించలేడు. మీరు ఆయన దగ్గర ఆయన గురించి మాట్లాడుతుంటే నాకు చాలా బాధాకరంగా ఉందన్న. మన ఇద్దరికి ఉన్నంత చిత్తశుద్ధి కూడా వాళ్ళకి లేదు మన రాష్ట్రం మీద. మన టీవీకి, మన ఛానల్ కానీ, మీకు కానీ పర్సనల్ గా తెలంగాణ అంటే నాది బరాబర్ అని మనం చెప్పుకునేటట్టు వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. పదవులు చాలు. వాళ్ళ రేవంత్ రెడ్డి ఏమన్నాడన్నా, తెలంగాణ వస్తే మాలాంటి వాళ్ళు బాగుపడతారు, మాకు పదవులు వస్తాయి అన్నాడు. తెలంగాణ కోసం ఏడా కొట్లాలే ఆయన. మీరు బాగా చూడండి, ఆయన కొమ్ముగాస్తాడన్న వాళ్ళ టీడీపీలకు. బడాబాయి చంద్రబాబు నాయుడు వేసిన వ్యూహానికి వీళ్ళు రచిస్తారు. మన తెలంగాణలో గౌరవనీయులు ఎన్టీఆర్ గారు అన్ని మంచి పనులు చేశారని మనం అనుకుందాం. ఈ అమీర్పేటలో ఆయన విగ్రహం ఎందుకన్నా మనకు? గద్దర్ది పెట్టు, 1000 కోట్లు పెట్టు గద్దర్ది. అంబేద్కర్ది కేసీఆర్ ఎట్లా పెట్టినో నువ్వు పెట్టు, 1000 కోట్లు పెట్టు. గద్దర్ తెలంగాణ కోసం, జాతి కోసం కొట్లాడినాడు, తెలంగాణ ఖ్యాతి కోసం కొట్లాడినాడు. బట్టలు లేకున్నా గొంగడేసుకొని ఎన్నో కట్టుకొని కంకణం కట్టుకొని ఆయన పాటలు వింటే రోమాలు నిక్కబడి. అయ్యో గాయకుడు అందశ్రీకి కూడా అటుకనే వదిలేసి కనీసం ఆయన పెద్ద గట్లే అక్కడ సమాధి కట్టలేదు. వీళ్ళు మన ఇప్పుడున్న కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నదంటే, కెమెరా ముందు ఉండాలి, వీళ్ళు మంచిగా ఫోటోలు దిగాలి. ఈ రోజు ఇది చేసినాం అంటారు, శంకుస్థాపన చేసిన దానికి అత్తకుండదు పత్తకుండదు అంతే. చేసి మా దగ్గర శంకుస్థాపన యంత్రాంగం వస్తుందంటే, మంత్రి వస్తున్నాడు అంటే 100 మంది జిబజిబ ఉండాలి, అక్కడికే షో చేసినట్టు అయిపోతుంది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిజంగానే ఏం అభివృద్ధి చేస్తలేడు. ఒక్కటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానా, నేను సైదాపూర్ లో చూసిందే చెప్తా. సైదాపూర్ నుంచి హుజరాబాద్కి వస్తా ఉంటే మీరు రోడ్ డౌన్ ఉంటది ఒకటి, సైదాపూర్ ఎంట్రీలోనే రోడ్ డౌన్ అనేది ఉంటది. రోడ్ డౌన్ ఉంటది. ఆ రోడ్ డౌన్ దగ్గర ఈ మన గౌరవనీయులు పెద్దలు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కరెక్ట్ గెలిచిన కొత్త మురిపంలో, మంత్రి వచ్చిన మురిపంలో ఆయన ఏం చేసిండో ఒకటి చెప్తా. రాగానే వర్షం వచ్చి మొత్తం ఆ కట్ట, నాల్చేర్ కట్ట అని మన దగ్గర ఉంటది, ఆ కట్ట మత్తడి పోస్తే ఈ రోడ్ బ్లాక్ అయిపోతుంది. అంటే హుజరాబాద్ కు ప్రాథమికంగా మనకు రాకపోకలు చాలా ఉంటాయి. ఎందుకనంటే ఒక స్కూటర్ కొనుక్కోవాలన్నా, ఒక సెల్ ఫోన్ కొనుక్కోవాలన్నా, ఒక సెల్ ఫోన్ రిపేర్ అయినా, సెల్లుకు పౌచ్ కొనుక్కోవాలన్నా ఇక్కడికి రాస్తారు. హుజరాబాద్ ప్రజలు హుజరాబాద్ దగ్గరకు వస్తారు, సైదాపూర్ ప్రజలు హుజరాబాద్కి వస్తారు. ఆ విషయంలో బస్సు కూడా పోకుండా, మరి ఒక 2 వీలర్ కూడా పోకుండా ఆ రోడ్ హెవీ వరదతో పోతా ఉంటే అక్కడికి వచ్చి మాటిచ్చిండు, చూసి ఫోటో దిగి నేను ఇది మీకు కట్టిస్తాను మాటిచ్చిండు. ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్న, వచ్చి ఫోటోలు దిగిన చిత్రాలు కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు నేను ఇస్తా, మీకు పంపిస్తాను, నేను మీకు నా దగ్గర ఉన్నాయి. ఆయన ఇప్పటి వరకు కూడా బ్రిడ్జ్ వేపిస్తా అని చెప్పి పోయిండు. ఒక బ్రిడ్జ్ వేపి అని ఆ రవాణా శాఖ మంత్రి ఉంటే కూడా లేకుండా. సతీష్ బాబు ఎమ్మెల్యే కాబట్టి చేయలేకపోయాడని మేము అనుకుంటాను. ఈయన మంత్రి దక్కింది కదా ఈసారి హుస్నాబాద్ కు, నిలబెట్టే స్థానం ఒకసారి వచ్చినప్పుడు కూడా దీనికి చేయకపోతే ఆయనే సొంత దాని కోసం చేసుకుంటే ఇది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఎందుకు అని అంటే, ఒక చిన్న పని, ఒక ఊరికి ఒక బ్రిడ్జి, ఒక ఊరికి ఒక మంచి సంక్షేమ వర్క్ చేస్తే వాళ్ళు జనము గుండెలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటారు. మంచి పని చేసిండు, మాకు చిరస్థాయిగా ఉంటారు. అది ఓవరాల్ గా హుస్నాబాద్ లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో సతీష్ బాబు గెలుస్తాడా, పొన్నం ప్రభాకర్ గెలుస్తాడా? గెలిపించింది మేమే, బొంద పెట్టేది మేమే అని చెప్తున్నా కాలర్ ఎగిరేసి. మరి గెలిపించింది మేమే, అంత కోపం, గెలిపించింది మేమే, బొంద పెట్టేది మేమే. అక్కడికి కరీంనగర్ లో ఓటమి పాలై ఇక్కడికి వచ్చిండు ఉద్యమకారుడని మేము భుజానెత్తుకొని అన్నను పెద్దన్నను గెలిపించుకుంటే, ఈ రోజు కుటుంబ పరిపాలనని కేసీఆర్ విమర్శించే ముందు ఈయన చాలా వరకు చూసుకోవాలి. అంటే మొత్తం వాళ్ళ కుటుంబ వ్యక్తులను కలిస్తేనే పని, వాళ్ళ కుటుంబ వ్యక్తులను కలిస్తేనే పని, దగ్గరికి రానిచ్చే ప్రసక్తి ఉన్నది. వాళ్ళని కలిస్తే పని, లేదు అంటే లేదు.
ఆ విధంగా సాగుతుందన్న. ఒక్కసారి మీరు కళ్ళు పెద్దగా చేసిస్తే కనబడుతుంది ఎంత దూరం అన్న. ఆవిడ దూరంలో ఉంది మా సైడ్. వస్తున్నా ఇప్పుడు మేము ప్రతి 5 years ఒకసారి జిఎస్ఆర్ నిరంతరం ప్రజాస్పందనని ఏం చేస్తామంటే ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే పాలన ఏ విధంగా ఉంది, గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఏ విధంగా అభివృద్ధి చేసిండు, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏ అభివృద్ధి చేసిండు అని చెప్పి పబ్లిక్ బయటలు కంపల్సరీ ప్రతి నియోజకవర్గంలో తిరుగుతాం. అది కూడా కొద్ది రోజులు ఒక 4-5 రోజులనే ప్రతి నియోజకవర్గం తిరగబోతా ఉన్నాం. దాంతోపాటు ఓకే మొత్తానికైతే హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్ని గెలిపించింది మీరే, బొంద పెట్టేది మీరే. కంపల్సరీ డెఫినెట్ గా రాసుకోరి. వాళ్ళ రోహిత్ కూడా నేను ఎవరో తెలుసు, నేను క్షేత్ర స్థాయిలో తిరిగింది కూడా ఆయనకు తెలుసు. ఆయన వచ్చి మా మండలకు ఉన్నప్పుడు ఆయన చూసిండు నన్ను, ఆయనతో కూడా చాలా సార్లు మాట్లాడినా. లీడర్ లేదన్న, ఫ్లెక్సీలలో కూడా ప్రోటోకాల్ పెట్టుకుంటారు. మన సీఎం కూడా పెట్టరు కావచ్చు కానీ రోహిత్ గారిని పెడతారు. అట్లా అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే ఒక మండలి యంత్రాంగం మొత్తం, నేను పేర్లు తీసుకోదలుచుకోండి, పదవుల పేర్లు చెప్పలేను, యంత్రాంగం మొత్తం తన వెంటే ఉంటారు. వస్తే మంత్రి అలా డిజైన్ చేసి పెట్టిండు. అంటే మీరు మంత్రి గారికి చెప్పిన విషయాన్ని ఇట్లా ఉంది అన్న, ఇది కరెక్ట్ కాదు, మరి మేము కష్టపడ్డోళ్ళం అది అని మంత్రి గారికి చెప్పే విధంగా మనం ఎప్పుడు గాని అన్న, మంత్రి గారు తనది తాను చూసుకోవాలి. నేను వచ్చి చెప్తే నువ్వు ఏ పార్టీ, నన్ను విమర్శిస్తాను, నువ్వేంది అని వినే పొజిషన్ లో ఉంటారు. ఒక మంత్రి గారికి చెప్తే పట్టించుకునే పొజిషన్ లో ఉంటారా అన్న? ఉండరు. అది మనకు అవకాశం అక్కడి వరకు మనకి వెళ్దామనంటే మీ ఛానల్ ద్వారా నన్ను ఆయన తెలుసుకొని నాకు తెలిసి సరి చేసుకుంటాడని అనుకుంటున్నా. అవకాశం వచ్చింది. మీ ఛానల్ ప్రజల కోసం పోరాడుతుందన్న, నేను ఫాలో అవుతున్నా, ఎప్పటి నుంచో చూస్తా ఉన్నా. మీరు ఒంటరిగా పోరాడేది చాలా చోట్ల, మీ చాలా చూసిన మీ కెమెరామెన్ మిస్ అయినప్పుడు కూడా చాలా వరకు. గత ప్రభుత్వం 12 కేసులు పెట్టింది మా మీద. కానీ గత ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే మనం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గురించి మనం ఏంటంటే పని చేసుకునే విధంగా మాట్లాడాలన్న. గత ప్రభుత్వం నాకు ఇప్పటికి కూడా కొన్నిసార్లు నాకు సిగ్గు అనిపిస్తుంది అన్న. ఈ బీజేపీ నాయకుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నట్టు బీఆర్ఎస్ ని విమర్శించుతారన్న. ఇప్పుడు అరే అధికార పార్టీ కాంగ్రెస్ లో నాయన అంటే ఇటు బీజేపీ పైన విమర్శించడం నాకు సిగ్గుచేట అనిపిస్తుంది. అసలు మన తెలంగాణ పోరాట తెలంగాణ ఎటుపోతుంది అనేది అర్థమైంది అసలు నాకు. చాలా నాకు నవ్వస్తుంది అని ఒక్కొక్కసారి చూస్తే. చాలా డిఫరెంట్ ఉంది. చాలా ఒకటే స్కూల్ చదువుకున్న వాళ్ళే అందరూ మళ్ళీ ఒక గూటి పక్షులే. నాకు ఆంధ్రాలకు నేను అప్పుడప్పుడు పోయినప్పుడు విజయవాడ సైడ్ అటు ఇటు మనం ఏదైనా కనకదుర్గ అమ్మవారు దర్శనం చేసుకోవడానికి, మనకు అమ్మవార్లు అంటే తెలంగాణలో కల్చర్ బోనాలు గిన మీకు అవంతా తెలుసు. మనం దర్శనం చేసుకోవడానికి పోయినప్పుడు అనుకుంటారు తెలంగాణ అనగానే భయపడతారు అన్న చైతన్యవంతులని. ఇక్కడ చైతన్యం మరి ఎవరి దగ్గర మిస్ అవుతుందో నాకు ఇప్పటివరకు అర్థమైతలేదు. ఇక మొత్తానికైతే జనాలనే పిచ్చోళ్ళని చేస్తారు, అంతా వాళ్ళు ఒకటే 100% అన్న. ఇంకో మీ విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి అంతకు ముందు ఉన్న టీడీపీ ప్రభుత్వం, 10 సంవత్సరాలకు ముందున్న ఉమ్మడి టీడీపీ ప్రభుత్వం నుంచి వెళ్ళి కాంగ్రెస్ నాయకులు అనేది ఓటమి పాలు చెందుతా ఉన్నారు. ఓటమి పాలు చెందడం అంటే చిన్న ఎగ్జాంపుల్, నేను భూమి పైన మన వ్యవసాయం గురించి చెప్తా, అర్థమయ్యే రీతిలో తెలంగాణ ప్రజలు కూడా అర్థమయ్యే రీతిలో చెప్తా. విషయం ఏంటంటే అన్న, ఇప్పుడు మనం బీడు ఒక భూమిని 1 ఎకరం 2 ఎకరాలను బీడు ఉంచితే మనకు రాగడి నీళ్ళ లాంటివి నెర్రవారి దానికి మనం 1 ఇంచ్ బోర్ కానీ 5 HP తోటి మోటార్ వేసి బాయిల నీళ్లు పెట్టి ఇంత తోటి పోసినా కానీ కూడా అది కొంతవరకు పారే వరకు లేట్ అవుతుంది. కాంగ్రెస్ వ్యవస్థ కూడా నెర్రలు తెలిసిందే. వీళ్ళు కూడా ఓటమికి చెంది నెర్రలు తెలిసి ఉన్నారు. వాళ్ళ కడుపులు ప్రజల కడుపులు నింపుతారు. అది నేను చెప్పదలుచుకుంటున్నాను నీకు. వాళ్ళ కడుపులు నిండిన తర్వాతనే పేద ప్రజల గురించి అట్లుంది, బరాబర్ అట్లుందన్న. అది ఎప్పుడు ఆ నెర్రలు ఎప్పుడు నిండాలి, ఈ ప్రజల దగ్గరికి ఎప్పుడు వస్తారు వాళ్ళు? ఏమన్నా అంటే ఫ్రీ బస్ అంటున్నారు, ఏమన్నా అంటే ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. ఎవరికి ఇచ్చారు సైదాపూర్ లో ఇందిరమ్మ ఇల్లు? ఎన్ని ఇచ్చారు మీరు చెప్పగలుగుతారా మంత్రి గారు? చెప్పగలుగుతారా మీరు ఎంతమందికి ఇచ్చిర్రు? అసలైన లబ్ధిదారులకు 50% వరకే అసలైన లబ్ధిదారులకు. మిగతాదంతా ఎవరైతే కద్దరు బట్టలు వేసుకొని తిరుగుతారో ఆయన వెంట వాళ్ళ పేరు చెప్తేనే వాళ్ళకి ఇల్లు రావాలి. పైసలు తీసుకున్న దాఖలు కూడా ఉన్నాయన్న. చోటా మోటా లీడర్లు ఇల్లు ఇప్పించడానికి అసలు వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకు ఒక స్కీమే అర్థమైతలేదన్న. ఒక స్కీమే అర్థమైతలేదు కాంగ్రెస్ వాళ్ళకు. గరీబు లేనుగా ఇల్లు ఇచ్చేటప్పుడు గరీబు దగ్గర పైసలు లేనప్పుడు నువ్వు ఆయన దగ్గర పైసలు తీసుకోవడానికి నీకేమైనా చిత్తశుద్ధి? అన్నగారు చెప్తారు. నేనేమంటున్నా అన్న, ఒక ఇల్లుకు ఎంతో కొంత డబ్బులు తీసుకొని ఇచ్చే పరిస్థితి చూస్తున్నాం. చాలా ఎక్కడికి దిగజారుతుంది, ఇల్లు లేక కట్టుకోలేక సోమత లేకనే ఇల్లు ఎక్కడికి దిగజారుతుందన్న. నాకు కూడా ఇల్లు లేదన్న సైదాపూర్ లో. నేను అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళతో ఉంటున్నా సైదాపూర్ లో.
నేను కూడా లబ్ధిదారునే. కానీ ఏంది అని అంటే నేను ఒక వార్డు మెంబర్గా ఉన్నా కాబట్టి నేను అందరికి వచ్చిన తర్వాతనే మనం కట్టుకుందాం అనే విధంగా ఉండాలి. కానీ ఒకరి దగ్గర తీసుకొని మనము వాళ్ళ కడుపు కొడితే ఎన్ని రోజులు తినగడతాను, ఎన్ని రోజులు తినగడతాను. అలాంటి పైసలు మా ప్రభాకర్ అన్న ఈ వీడియో ఎవరన్నా చూసి స్పందించి యంత్రాంగాన్ని కొంచెం చురుగ్గా పనిచేసి ఈ 2 సంవత్సరాలన్నా ఇంకా గట్టిగా పనిచేసి ఉంటాడని నేను కోరుకుంటున్నాను. ఆ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయనను మొట్టమొదటిసారి గెలిపించుకున్నారు 2 సార్లు దొరల పరిపాలన అని. ఆయనను వాస్తవంగా ఇప్పుడు చాలా అసలు నిజంగా చెప్పాలంటే ఆ రైతు బంధులను రైతులను సంతోషంగా చూడడం కానీ, ఆ ఐకేపీ సెంటర్లు తొందరగా తెరిపించి కొనిపించడం కానీ, కేసీఆర్ ను రైతు ముఖ్యమంత్రి అని చెప్పొచ్చు అన్న. కేసీఆర్ ను చాలా వరకు ఇంగ్లీష్లో పెట్టుకుంటారు ఫార్మర్స్ సీఎం, దానిలో ప్రధానంగా కేసీఆర్ కు ప్రధాన పోస్ట్ ఇవ్వచ్చని అనుకుంటాను అన్న నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను ఇష్టపడతానంటే నన్ను అర్థం చేసుకుని నేను లాస్ట్ స్టూడెంట్ను, డబల్ పీజీ అయిపోయింది నాది, లాస్ట్ స్టూడెంట్ నేనే చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. అంత దారుణంగా ఉంది కాంగ్రెస్ పాలన, చాలా అంటే చాలా దారుణంగా ఉందన్న. చెప్పే పరిస్థితి లేదు, ఆదుకునే నాదుడు లేడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు, ఓట్లకు మాత్రం వచ్చి కాళ్ళు పట్టుకునేది కూడా తెలియదు అనేది ఉంటది రాజకీయ నాయకుల కుంభకోణం గత ఘోరంగా. నీ ఆవేదన చూస్తేనే నాకు అర్థమవుతుంది. ఇంత దారుణంగా కాంగ్రెస్ పాలన ఇవి చూడండి. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అనకన్నా కాంగ్రెస్ అందని ఆవేదన నాది. నేను ఏదన్నా ఎవరి గురించి బూతులు తిట్టట్లేదు, వారిని ఎవరిని అన్పొలైట్ వర్డ్స్ నేను వాడట్లేదు. ఎవరినైనా కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఒక ఎమ్మెల్యేగా మాకు గెలిచిన ప్రభాకర్ అన్న, నిన్ను అడిగే అర్హత మాకుంది, నిన్ను క్వశ్చన్ చేసే అర్హత నాకుంది. నేను ఒక హుస్నాబాద్ ఓటర్గా నీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా అనేది కాదు. నీకు సపోర్ట్ చేస్తే అడగడం, నీకు సపోర్ట్ చేయకపోతే అడగకపోవడం అనేది సబ్జెక్ట్ కాదు ఇక్కడ. నేను నిన్ను ఇష్టపడి మరి నిన్ను ఎత్తుకొని మరి నువ్వెవరిగో మాకు తెలియదు. ఒకసారి 2009 సంవత్సరంలో నువ్వు ఒకసారి ఎంపీగా గెలిచినావు కరీంనగర్, మన కరీంనగర్ పోరుగడ్డ మీద. అప్పటి నుంచి నువ్వు హుస్నాబాద్కు నీ పరిచయమే తక్కువ. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ద్వారా నువ్వు క్షేత్రస్థాయిలో నువ్వు లేవు. నువ్వు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు గెలిచారు, దాని తర్వాత 2 సార్లు మన సతీష్ కుమార్ గారు గెలిచారు. ఆయన నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే నిన్ను ప్రజలు గౌడ సామాజిక వర్గం కూడా నిన్ను ఇక్కడ ఎత్తుకున్నది. మనోడు వస్తే మన గౌడ్స్ కష్టాలు తెలుస్తాయి. ఆకాశం అంతా చెట్టెక్కి కళ్ళు తీస్తే వాళ్ళు అక్కడ ఆ చెట్టు నుంచి వెళ్ళి సురక్షితంగా దిగుతారో లేదో అన్న పరిస్థితి తోటి రోజు యుద్ధ పూర్వకంగా వాళ్ళు ఎక్కుతా ఉంటారు మన గౌడ సామాజిక వర్గం. వాళ్ళను కూడా నువ్వు ఆదుకోలేదంటే నాకైతే చాలా అసలు నువ్వు ఎందుకన్నా ఈ మంత్రి పదవులు మనకి ఇవన్నీ ఎందుకు? ఒక ఎమ్మెల్యే చేసే పనులు కూడా మీరు చేయకపోవడం నాకు అసలు మంత్రి పదవి ఉండి కూడా నాకు లాభం అనిపించట్లేదు అన్న. గౌడ సామాజిక వర్గం వల్ల అయితే మనోడు వస్తే మన బాధలు అర్థమైంది కాదన్న. నేను మాల మనోడు వస్తే మన బాధలు అర్థమైతే అని పొన్నం ప్రభాకర్ అన్నను బీసీ ముసుగులో గెలిచిండని చెప్పుకోవచ్చు 100%. కాదు ఇప్పుడు నువ్వు వినోద్ అని పేరు భరత్, నువ్వు ఒక LLB చదువుకున్న విద్యార్థి, ఒక స్టూడెంట్ గా నిజంగా చెప్పు, ఇప్పుడు నెక్స్ట్ నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటే అసలు కాంగ్రెస్ వచ్చే పరిస్థితి ఉందా? డిపాజిట్ వస్తే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ వస్తే గెలిచినట్టే. మీరు ప్రభుత్వం మీది, డిపాజిట్ వస్తేనే రైట్ డిపాజిట్ వస్తేనే. థ్యాంక్ యూ.